దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యూరియాలోని పెద్దగా నడుతాను. యూరియాలోని పెద్దగా నడుతా ఉన్న సందర్భంలో బీజేపీ విషయం నిమ్ముతారు. ఇంకా ఏం చెప్పినా నీకు పేపర్లు పేరునే ఉంది, వెలుగు రేవంత్ వెలుగు, తెలంగాణ చీకటి. తెలంగాణ ఎట్లా కుడిపించాలనే దానికి ఈ పత్రిక పెట్టింది. అంతే, ఎట్లా కుడిపించడానికి ఈ పత్రిక పెట్టినట్టు నేను చూస్తాను. ఇంకా చూడ్రి, యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే అన్నాడా? ఈ మాట నా డౌట్. ఇబ్బందులు నిజంగా ఒప్పుకున్నాడా? నా డౌట్. ఎందుకంటే ఈ దొంగలు ముందే డౌట్ ఇలా మీద అన్నాడంట. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు వచ్చినవి కిషన్ రెడ్డి గారు చెప్తారు. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతామని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ ఒత్తిడితోని మాత్రం కాదు, రేపు 50,000 టన్నులు అంటే యూరియా పంపుతారట. కానీ కాంగ్రెస్ బెదిరిస్తారో అదిరితేనే కాదు, ప్రజల పైన బాధ్యతగా ఇస్తున్నాం అని చెప్పేసి ఒక 50,000 టన్నుల యూరియా రాబోతా ఉంది. మరి ఒక 2 లక్షల టన్నులు అంటే రాదురా, 2 లక్షల టన్నులు, దాదాపుగా 8-9 లక్షల టన్నుల యూరియా పడ్డప్పుడు కుదిరితే 2 లక్షల టన్నులు మన ఏపీకి ఇచ్చారు కదా. అదే రకంగా తెలంగాణ కుడితే సంతోషపడతారు రైతులు, పడిగాపులు కాస్తారు. ఓకే, మేము ఒప్పుకుంటాం. కాంగ్రెస్ వాళ్ళు దద్దమ్మలే, కాంగ్రెస్ వాళ్ళు ఊరికంటే ముందర పోయి లైన్ కట్టలేదు, చేతులు కారణంగా ఆకులు పట్టుకుని ఇప్పుడు ఫాయిదా ఉండలేదు. కానీ ప్రజలపైన విశ్వాసం కలిగి, ప్రజలపైన ప్రేమతో, ప్రజల పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి 2 లక్షల టన్నుల యూరియా వదిలేయా జర్రా. అదొక ప్రయత్నం చేయదు. ఇంకేంది, యూరియాతో కేటీఆర్ కి ఏం సంబంధం లేదని ఒక ప్రశ్న వేసాడు. చిన్నపిల్లల ఆటలు ఆడదని మంది పడతాను. నేనేం చెప్పనా, మీరు చిన్నపిల్లలు ఆట ఆడుతున్నారు. కేటీ రామారావు గారు కరెక్ట్ మాట్లాడు. ఎవరైతే 2 లక్షల టన్నుల యూరియా అవుతాడో వాళ్ళకి మేము ఉపరాష్ట్రపతిగా ఓటు వేస్తామన్నారు. వాళ్ళ ఇంట్లోకి వస్తా అన్నారు 2 లక్షల టన్నులు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో స్టోర్ అవుతుందా, లేదు కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ స్టోర్ అవుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలైతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీగా వాళ్ళు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో ఎలాంటి తప్పు లేదు. ఇంకా నువ్వు పచ్చం అవుతుంది, నువ్వే తప్పు. ఇంకా ఉన్నట్టు చెప్పాలంటే ఇంత దుర్మార్గంగా చిన్నపిల్లలు ఆడే నువ్వు పెద్దోళ్ళు ఆడుతున్నావు. నీ ముఖానికి ఇంకా పెద్దోళ్ళు ఆడుతావు, సుత్తలేమా? నీ ఆర్డర్స్ ఉంటుందో పెద్ద కార్యకర్తలు నాకు నిలబెట్టిన చరిత్ర మనది కదా. తెలంగాణ లోకానికి ఎవరు నిలబెట్టాం, ఏంది, ఎట్లా నిలబెట్టాం? 3 సార్లు గెలిచిన ఆయన వద్దని మనం పెద్ద వేషాలు ఏమి అన్ని తెలుసు లోకానికి. సో యూరియా సరఫరా విషయంలో ఒక 50,000 టన్నుల యూరియా రాబోతుంది. రాష్ట్ర రైతాంగం జర్రా నాకు చేసి అంటారు 40 డిగ్రీలు కాకపోతే 35 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు వేడి ఒక 5% తగ్గుతారు జనాల ఆవేదన. ఓ 5% జర తగ్గుముఖం పట్టే అదే కనిపిస్తుంది. సో ఇది లేటెస్ట్ న్యూస్. అయితే ఇప్పుడు ఈ వార్తని ఆంధ్రజ్యోతి రాసిందా, రేవంత్ జ్యోతి తెలంగాణ చీకటి, ఏడవనవరు నాయన యూరియా జోలి జరాగ్ర. ఇదేనా కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తాం. ఓ సన్నాసోడని 100 సార్లు చెప్పిన, నాకేమో తలకాయలా ఏమన్నా పెండ ఉంటే తీసి పడేసుకోరు. ఫస్ట్ నువ్వు మెడలు వంచింది లేదు, నువ్వు పొడిచింది లేదు, ఇంకా నువ్వు మెడలు లేపుకొని మా పార్టీ దుర్గోల పార్టీ అని చెప్పుకొని బతకవు. ఎందుకంటే నీ బతుకు, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలివికాలం అయితే ఈ పాడికి ఈ పరిసరాలు పోవు మాకు. నువ్వు సన్నాసోని కాబట్టి ఈ పరిసరాలు వచ్చినాయి. ఇంకా చూడరా, వీళ్ళు రాసుకునేది కదా, ఇది రేవంత్ జ్యోతే కదా. చైనా నుంచి యూరియాను తెప్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ పరిస్థితుల గురించి చెప్పకుండా గందరగోళం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా యూరియా సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ బదనాం చేస్తుంది. ఆందోళన వెనుక రాజకీయ పనులు ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాన్నా, ఆందోళన వెనుక ఏ పార్టీ ఉంది చెప్పి. ఇప్పుడు ఈ చెప్పుల లైన్లు పెడుతుంది అందరూ రైతులు కాదా? ఓ నియమం మీరు రైతులు అనుకుంటున్నావు సారు, నువ్వు మేధావుని కాదు, మీరు మేధావులే. అందుకే మీకు రైతులు లెక్క కనిపించలే. కళ్ళు మింగినాయి మనందరికి. కళ్ళు మింగి కళ్ళు బయలుగా అమ్మి కొట్టుకుంటాను బలిసి. ఎందుకంటే దద్దమ్మల్ని మన మంత్రులు చేసిన ఎమ్మెల్యే చేసాం కాబట్టి జనాలు కళ్ళకి కనిపించలేరు మీకు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే 20 నెలలకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరసన జరిగినా
ఏ రైతులు బాధపడ్డా, ఏ రైతు కోసపడ్డా అందరూ బీఆర్ఎస్ మరి స్పీకర్ ఇక పండుకొని చావు మరి. ఇప్పుడు ధర్నా చేస్తాడు బీఆర్ఎస్ వాడే, నిరుద్యోగి ధర్నా చేస్తాడు బీఆర్ఎస్ వాడే, రైతు ధర్నా చేస్తాడు బీఆర్ఎస్ వాడే. ఎవరు చూడు బీఆర్ఎస్ వాడు అంటే మరి మీరు అందమైన సక్రమైన అయితే తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ వాడు. మరి మీ జావురి తెలంగాణకి వెళ్ళి జావురే అంత బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం అన్నప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళే, ఎమ్మెల్యే రాలే, ప్రజలు వాళ్ళే, టీఆర్ఎస్ రాలే, నాయకులు రాలే, అన్ని వాళ్ళే. మరి మీరు దిగని కదా మరి కాంగ్రెస్ వాళ్ళు తలకాయ పెండపాడు పడ్డదేమో నీకు. ఈ తలకాయ పాడు. నువ్వు దద్దమ్మ అని ఒప్పుకో, నువ్వు చెదగలను అని ఒప్పుకో, రైతులు గోసం అనుకుంటా చెప్పుల్లో నీ ముఖానికి కూడా వ్యవసాయం చేసినావా? ఇప్పుడు ఏ నాన్న నరకబట్టినావా నీ ముఖం? నా డౌట్, నీ బతుకు చుట్టూ నాకు తెల కొడుతుంది. ఏ నాడన్నా పొలంలోకి పోయి అరకబట్టినావా? నీ బతుకు చేత కాకపోవచ్చు. అందుకే రైతోడు బీఆర్ఎస్ వాడు తెలియక చేస్తాను. నువ్వు నీ నాశనం కాల, నువ్వు మంత్రి మళ్ళా నీ ముఖం పాడుగాను. నీ ముఖం ఎట్లా ఉంది ఇంకా చూడరా. ఎవరు దొరికేటప్పుడు, ఎరువు దొరికేటప్పుడు కొనసాగుతున్న రైతుల అవస్థలు. ఇప్పుడు ఈయనేమంటాడు, ఆందోళన కనుక రాయి చెప్పాడు. ఇదే రేవంత్ జ్యోతి ఏమని రాస్తాడు, కొనసాగుతున్న రైతుల అవస్థ. అంటే వాడు డిసైడ్ చేసిన రైతులని ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు రాజకీయ పార్టీలు అంటావు. ఏం మనసులో ఏందో. ఇక భారీగా లైన్లు కట్టిరు, తోపులాటలు జరిగినాయి. ఆగ్రహంతో ఎరువుల కేంద్రాల సిబ్బందిపై తిరగబడుతున్న ఆయన రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏడివైనా యూరియా సమస్య లేని ఊరు చెప్పినారు. కొండారెడ్డిపల్లి పోయాం, కొండారెడ్డిపల్లి పోతే ఎరువుల సమస్య ఉందా లేదా కనుక్కున్నాం. కొండారెడ్డిపల్లి రుణమాఫీ కాలే, కొండారెడ్డిపల్లికి నీళ్లు రాలే, కరెంటు రాలే. ఆ కరెంట్ వచ్చినాయి పాపం మా అన్న మంచి పని చేశాడు, మొత్తం సోలార్ వేసినట్ట. తెలంగాణ రాష్ట్రం కొండారెడ్డిపల్లినే కత్తి లేదు యూరియా. ఇక మనకి ఏడా వీకిస్తాడా? గూట్లో ఉన్న రాయి వీకడంటే ఏట్లో ఉన్న రాయి కొడతాను పోయినట్ట. ఈ గట్టినే ఉంది ఇప్పుడు అన్నది వారం. ఇది ఒక వార్త. ఇప్పుడు ఈ బీజేపీ పైన విజయం తీసుకోండి. కేటీఆర్ ను మద్దతు ఎవరు అడిగారు? ఇది పాయింట్. ఇక చూసినా అంటే ఆయన ఓటు అవసరం లేదా మీకు? ఆయన అన్నాడో లేదో ఇది ఏందో. వాడు 4 పాయింట్ రాశాడు, వాడు పెద్ద బారిస, వీడు చిన్నపాలేరు, వీడు 400 రాస్తాడు. ఇగో మధ్యలో ఆయన అన్నిటిగానైనా ఆయన ఓటు రాస్తాడు. ఇంతమంది కలిసి ఎటు పోయినా సరే కేసీఆర్ బదనాం చేయాలి, బీజేపీని బదనాం చేయాలి, కాంగ్రెస్ ను పోగొడాలి. పొగుడు పోగొడాలి. చిన్న పొగుడా చక్కగా పాడుగా జనాల్ని చూడాలంటే కానీ ఈ పథకాలు నేర్చినాయి అంతేను. ఎట్ట చేయొచ్చు జనాల్ని అనేది ఒక పథకం పని చెప్పు. ఇంకేముంది, ఒక్క నిమిషం.